యూపీఎస్సీ సిఎస్సి 2025లో 360 ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ దీని అంతటికీ కారణం రాయలం ఫ్యామిలీ కుటుంబ సభ్యులందరూ. రాయలం కృష్ణారెడ్డి మా తాతగారు, ఆయన కొడుకు శ్రీరాములు రెడ్డి మా నాన్న. సో వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి నా వరకు ఏ కష్టం రానివ్వలేదు. అమ్మ, నాన్న, అన్న, నానమ్మే మొత్తం చూసుకున్నారు. వాళ్ళంతా ప్రశాంతంగా నన్ను పెట్టారు కాబట్టి ఇంత తక్కువ వయసులో నాకు ఈ ర్యాంక్ వచ్చింది. నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది వీళ్ళకి ఫస్ట్, తర్వాత మా టీచర్స్ అందరికీ, నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సార్ మా ఊరు జర్వార్పల్లి, పలంనేరు మండలంలో జర్వార్పల్లి. నేను 10th క్లాస్ ఎలినా బెటన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కంప్లీట్ చేశాను. తర్వాత ఇంటర్మీడియట్ ఎంవీఆర్ జూనియర్ కాలేజ్లో కంప్లీట్ అయింది. ఆ తర్వాత జేఎన్టీయూ పులివెందులలో బీటెక్ సిఎస్సి చేశాను. అది 2023లో అయిపోయింది. 2023లో అయిపోయిన తర్వాత నేను వెంటనే ఒక అటెంప్ట్ ఇచ్చాను. అప్పుడు ప్రిలిమ్స్ అవ్వలేదు. దాని తర్వాత 2024 అటెంప్ట్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను. అప్పుడు 14 మార్క్స్తో మిస్ అయింది. సో వెంటనే మళ్ళీ అప్పుడు నేను ఇవ్వనన్నాను. యాక్చువల్గా అటెంప్ట్ ఇంకా నాకు అదృష్టం లేదు, ఇవ్వనన్నాను. అప్పుడు అన్న నాన్నే మోటివేట్ చేసి, ఇంట్లో పరిస్థితులు అప్పుడు ఏం బాగాలేవు కానీ నన్ను ధైర్యం చేసి హైదరాబాద్ మళ్ళీ పంపించారు. 20 రోజులే ఉన్నింది అప్పుడు ప్రిలిమ్స్ కి. వాళ్ళు ధైర్యం చేసి పంపించారు కాబట్టి మళ్ళీ నేను రాశాను. ఈసారి ర్యాంక్ కూడా వచ్చింది. సో వాళ్ళకి రుణపడి ఉంటాను. ఎన్నో ప్రయత్నంలో జరిగింది మేడం ఇది 3rd అటెంప్ట్ సార్. అది ఖచ్చితంగా చెప్పలేము. ఐఆర్ఎస్ కానీ ఐపీఎస్ కానీ రావచ్చు సార్. మేడం రేపు మహిళా దినోత్సవం, మహిళలకి ఎలాంటి సూచనలు ఇవ్వగలుగుతుంది? రేపు మహిళా దినోత్సవం మేడం, మహిళలకు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? మహిళలకి నాకు అర్థమైనంత వరకు మళ్ళీ మనం ఇంకొకరి సూచనలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ పవర్ఫుల్ సార్. వాళ్ళని వాళ్ళలాగా ఉండనిస్తే చాలు. నన్ను అలా ఉండనిచ్చారు కాబట్టే నేను ఇక్కడి వరకు వచ్చాను. మా పేరెంట్స్ అయినా, టీచర్స్ అయినా, మా అమ్మ అయినా. సో నేను అదే చెప్తాను సార్, ఇంకేం చెప్పను. మహిళలకు చెప్పకూడదు సార్, రిమైనింగ్ వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని వాళ్ళలాగా ఉండనివ్వాలని. ఈ విజయానికి ముఖ్య కారణము రాయలం కృష్ణారెడ్డి, శకుంతలమ్మ వాళ్ళ ప్రోత్సాహము, మా అన్న పురుషోత్తం రెడ్డి, అనితమ్మ ప్రోత్సాహము, కేసుల్ రెడ్డి, శ్యామలమ్మ, మిగతా ఉన్న అన్ని పిల్లలు అందరూ ప్రోత్సాహం ఉండబట్టే ఈ స్థాయికి మేము ఎదిగింది. బయలుదేరినారని మేడం మేడం రేపు మహిళా దినోత్సవం మేడం, అదే మహిళా దినోత్సవం సందర్భంగానే అందుకే చెప్తున్నా. రేపు బర్త్డే, మహిళా దినోత్సవము. ఈ రోజుకి 23 పర్లేదు, అవి చెప్పకూడదు, వాళ్ళు కన్ఫర్మ్